ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. ఈ మధ్య డబ్బు మైకంలో సోషల్ మీడియాలో ఏవి పడితే అది పెట్టేస్తున్నాం. ఆఖరికి ప్రైవేట్ వీడియోలు కూడా పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాం. అసలు ఎవరికి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని సంపాదిస్తున్నారు, బానే ఉంది. కానీ ఇప్పుడు యూట్యూబ్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ని ఫాలో అయ్యే వాళ్ళే, యూట్యూబ్ ని చూసేసే వాళ్ళే. అలా అందరూ చూసే వాళ్ళకి మీరు ఇలాంటి వీడియోలు చూపించి ఏం సందేశం ఇద్దామని అనుకుంటున్నారు? ఇలాంటి వీడియోలు పెట్టి అసలు సోషల్ మీడియాని ఇంత వరస్ట్ గా తయారు చేశారంటే, డబ్బుల కోసం ఇష్టం వచ్చిన వీడియోలు, అడ్డమైన మాటలు, బూతులు, అసలు సమాజానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ఈ సోషల్ మీడియా ద్వారా. అయితే రీసెంట్ గా ఆ కోవలోకి బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి కూడా చేరింది. రీసెంట్ గా తన బాత్రూమ్ లో షవర్ చేస్తూ తన భర్తను ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నానని పెట్టిన వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. ఒకప్పుడు చక్కగా చీర కట్టుతో తీన్మార్ సావిత్రిగా పేరొందిన శివజ్యోతి బిగ్ బాస్ వెళ్ళి వచ్చిన తర్వాత అసలు చీర కట్టడం మానేసి పొట్టి పొట్టి దుస్తులతో సోషల్ మీడియాలో వీడియోలు తెగ పెట్టేస్తుంది. శివజ్యోతిలో ఇంత మార్పు కారణం ఏంటి? V6 ఛానల్ వాళ్ళు శివజ్యోతిని ఎందుకు తీసేశారు? తన యాంకర్ కెరీర్ ముగియడానికి కారణం V6 ఛానలేనా? డబ్బు కోసమే బాత్రూమ్ వీడియో పెట్టిందా? యూట్యూబర్ అన్వేష్ కు అందరి ముందు వార్నింగ్ ఇచ్చిందా? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. శివజ్యోతి ఫిబ్రవరి 14, 1991 నిజామాబాద్ జిల్లా ముబ్కాల్ మండలం నాగంపేటలో ఒక మధ్యతరగతి కుటుంబంలోని రాజమల్లేష్ మరియు యశోద దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి ఆర్ఎంపీ డాక్టర్ కాగా తల్లి బీడీలు చుట్టే పనిచేసేది. శివజ్యోతి నాగంపేటలో 7వ తరగతి వరకు, ఆ తర్వాత రేంజర్ గ్రామంలో 8 నుంచి 10వ తరగతి వరకు చదువుకుంది. ఆమె ఇంటర్ మొదటి సంవత్సరం ఆర్మూర్లో, 2వ సంవత్సరం నిజామాబాద్లో పూర్తి చేసింది. తండ్రి ఆమెను డాక్టర్ ఫీల్డ్లోకి పంపాలని నిర్ణయించుకొని హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేర్చారు. అయితే శివజ్యోతికి చిన్నపిల్లలకు ఇంజక్షన్లు చేయడం ఇష్టం లేక నర్సింగ్ కోర్సును మధ్యలోనే ఆపేసింది. ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసింది. ఇక తన ప్రేమ వ్యవహారానికి వస్తే, శివజ్యోతికి తన ఊరి పక్కన ఉన్న ఊరిలో గంగూలీ పరిచయం అయ్యాడు. వారు మొదట స్నేహితులుగా ఉండి ఆ తర్వాత వారి మధ్య ప్రేమ మొదలైంది. వారి ప్రేమ విషయం శివజ్యోతి ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు పంచాయతీకి పెట్టించారు. ఆ సమయంలో శివజ్యోతిని చాలా మంది నానా రకాల మాటలతో ఆమెను బాధ పెట్టారు. వారిద్దరిని కొట్టి శివజ్యోతిని ఊరు నుంచి పంపించి బంధువుల ఇంట్లో నుంచి చదివించారు. కొన్నాళ్ళ తర్వాత ఇంటికి వచ్చిన శివజ్యోతి గంగూలీని మర్చిపోలేక ఆయన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్ళకి తెగేసి చెప్పేసింది. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో గంగూలీకి ఏదైనా చేస్తారేమోనని భయపడిన శివజ్యోతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఆమె ప్రాణాలను కాపాడారు. ఆ తర్వాత శివజ్యోతి పై చదువుల కోసం అని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయి హైదరాబాద్లోని గంగూలీ దగ్గరికి వెళ్ళింది. గంగూలీ హైదరాబాద్ లో చదువుకుంటూ ఉండగా శివజ్యోతి, గంగూలీ, అతని సోదరుడు ముగ్గురు ఒకే రూమ్ లో కొన్ని రోజుల పాటు ఉన్నారు. ఆ తర్వాత గంగూలీ శివజ్యోతిని ఒక మంచి హాస్టల్లో చేర్పించి ఆమె బాధ్యతలు చూసుకున్నారు. గంగూలీ చదువుకుంటేనే పార్ట్ టైం జాబ్ చేస్తూ శివజ్యోతికి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నాడు. గంగూలీ కష్టపడి సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించిన తర్వాత వారిద్దరూ జీవితంలో స్థిరపడగా గంగూలీ శివజ్యోతిని ఏప్రిల్ 26, 2010 ఒక గుడిలో పెళ్లి చేసుకుని ఆమెకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. శివజ్యోతి హాస్టల్లో ఖాళీగా ఉండడం బోరు కొడుతుందని భావించి డబ్బులు సంపాదించుకోవచ్చని ఒక ఆఫీస్లో రిసెప్షనిస్ట్ గా చేరింది. ఆ తర్వాత టెలికాలర్ గా కూడా పనిచేసింది. శివజ్యోతికి తెలంగాణ భాషలో బాగా మాట్లాడే నైపుణ్యం ఉండడంతో ఆమె భర్త మరియు స్నేహితులు యాంకర్ గా ప్రయత్నించమని ప్రోత్సహించారు. యాంకర్ కావాలన్న ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉండడంతో ఆమె కూడా పలు ఛానల్స్ లో అవకాశాల కోసం తిరిగింది. కొన్ని ఛానల్స్ వారు ఆమెది తెలంగాణ యాస అని, గొంతును మార్చుకోవాలని, మీడియాకు పనికిరాదని అవమానించడంతో ఆమె చాలా బాధపడింది. అయినా కూడా యాంకర్ కావాలని బాగా ప్రయత్నించింది. V6 ఛానల్లో వారు తెలంగాణ యాసలో వార్తలు చదివే వారి కోసం ఆడిషన్స్ చేస్తున్నారని తెలుసుకొని ఆమె అక్కడ పాల్గొంది. తన యాసతో వారిని ఆకట్టుకొని యాంకర్ గా సెలెక్ట్ అయింది. V6 ఛానల్లో మొదట సినిమా వార్తలు చదవగా ఆ తర్వాత వీకెండ్ స్పెషల్ తీన్మార్ వాయిస్ ఓవర్ చేసింది. కెమెరా కనిపించకుండా వాయిస్ ఓవర్ చేయడంతో ఆమె గొంతు కాస్త డిఫరెంట్ గా ఉండడంతో శివజ్యోతి వాయిస్ కు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. ఆ ప్రోగ్రామ్ కు మంచి రేటింగ్ కూడా వచ్చింది. ఈ క్రమంలో మేల్ యాంకర్ గా రవికుమార్ ను బిత్తిరి సత్తిగా, శివజ్యోతిని సావిత్రిగా పిలుస్తూ తీన్మార్ వార్తలు ప్రోగ్రాంతో వార్తలు చెప్పిస్తూ మధ్య మధ్యలో హాస్యం పండించడంతో ఈ ప్రోగ్రాం బాగా హిట్ అయింది. అప్పటి నుంచి శివజ్యోతి పేరు కాస్త తీన్మార్ సావిత్రిగా బాగా పాపులర్ అయింది. వార్తలు చూడని వాళ్ళు సైతం సావిత్రి, బిత్తిరి కోసం తీన్మార్ వార్తలు వస్తున్నాయంటే చూడడంతో ఈ ఛానల్ కు మంచి రేటింగ్ వచ్చింది. సావిత్రి కట్టు బొట్టు అందరినీ ఫిదా చేసుకుంది. కొన్నాళ్ళు ఆ ఛానల్లో చేసిన తర్వాత TV9 నుంచి ఆఫర్ రావడంతో V6 ఛానల్ నుండి వెళ్ళిపోయింది.
V6 ఛానల్ వారు తమ ఛానల్లో తెలంగాణ యాసలో న్యూస్ చెప్పినట్టే వేరే ఛానల్లో యాంకరింగ్ చేయకూడదని అగ్రిమెంట్ తీసుకున్నారు. దీనికి శివజ్యోతి కూడా అంగీకరించింది. TV9 లో చేస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 3 నుండి ఆఫర్ రావడంతో తన కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి టాప్ 6 కంటెస్టెంట్ గా బయటకు వచ్చింది. హౌస్ లో ఉన్న రోజులు ప్రతి దానికి బాగా ఎమోషనల్ అవడంతో ఆమెకు పాతాళగంగా అనే ట్యాగ్ కూడా వచ్చింది. హౌస్ లో ఉన్న రోజులు అందరినీ బాగానే ఆకట్టుకుంది. బిగ్ బాస్ తర్వాత శివజ్యోతి తన రూపాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు పద్ధతిగా కనిపించిన శివజ్యోతి బిగ్ బాస్ తర్వాత మొత్తం గ్లామర్ గా తయారవుతూ నెమ్మదిగా తన అందాలను బయట పెడుతూ ఉంది. ఈ మార్పుతో ప్రజల నుండి కూడా నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి. అయినా కూడా శివజ్యోతి అవేమీ పట్టించుకోకుండా తన భర్త మద్దతుతో జీవితాన్ని బాగా ఆనందిస్తుంది. బిగ్ బాస్ తర్వాత శివజ్యోతి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అందులో డైలీ లైఫ్ వ్లాగ్స్, ప్రమోషన్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తూ బాగా బిజీగా మారిపోయింది. ఆ మధ్య శివజ్యోతి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి బాగా డబ్బు సంపాదించిందని యూట్యూబర్ అన్వేషణ ఆరోపణలు చేశాడు. ఇటీవల సుమ అడ్డా షోలో తన భర్తతో కలిసి పాల్గొన్న శివజ్యోతి తనపై ఆరోపణలు వస్తే ఎలా ఎదుర్కొంటావని సుమ అడగగా శివజ్యోతి సీరియస్ గానే సమాధానం ఇచ్చింది. వాడు బతకడానికి, వాళ్ళు మాలాగా కొనుక్కోవడానికి వాళ్ళ రూపంలో వీడియోలు పెట్టి లేనిపోని అలిగేషన్స్ చేస్తున్నారంటూ నేను హైదరాబాద్లోనే ఉంటా, దేని పిలిస్తే దానికి వస్తా, అడిగినప్పుడు ఆన్సర్ చేస్తా, నేను అందరిలాగా సైలెంట్గా ఉన్నానని మీరు అస్సలు అనుకోవద్దు. ఐ విల్ హీల్ ఇట్, ఐ విల్ డీల్ ఇట్, ఐ విల్ ప్రూవ్ ఇట్ టైం వచ్చినప్పుడు అని గట్టిగా చెప్పింది. దీంతో శివజ్యోతి అన్వేష్ గురించి ఆ విధంగా కమెంట్ చేసిందని కూడా అందరూ భావించారు. శివజ్యోతి చేసే కొన్ని వీడియోలు అతిగా ఉంటాయని ఆమెకి ఇప్పటికే చాలా ట్రోల్స్ వచ్చాయి. ఈ మధ్యనే శివజ్యోతి తన భర్తని ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నానంటూ బాత్రూమ్ లో షవర్ తో స్నానం చేయడం, కాళ్ళు చేతులు బాడీ వాష్ తో రుద్దుకోవడం, నీళ్లు పోసుకోవడం వంటి వ్యక్తిగత విషయాలను కూడా తన ఇన్స్టాగ్రామ్ లో వీడియోలో పోస్ట్ చేసింది. దీనితో అందరూ షాక్ అయ్యి బ్యాడ్ గా కమెంట్ చేశారు. అది తన భర్తను ఇంప్రెస్ చేయడానికి పెట్టినట్టుగా లేదని, సోషల్ మీడియాలో అందరినీ రెచ్చగొట్టడానికి పెట్టినట్టు ఉందని కమెంట్స్ వచ్చాయి. అయితే ఓ బాడీ వాష్ ప్రమోషన్ లో భాగంగా వీడియో చేసిందంటూ తెలియడంతో డబ్బుల కోసం ప్రైవేట్ వీడియోలు కూడా పెడుతున్నావా అని ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. అసలు సోషల్ మీడియాలో ఎంతవరకు పంచుకోవాలి అనేది ఒక పరిమితి ఉంటుంది, అంతేగాని హద్దులు దాటకూడదని ప్రజలు ఆమెను వేకి పారేశారు. వారికి పెళ్లి 10 ఏళ్ళు అవుతున్న పిల్లలు లేకపోవడంతో వారి అభిమానులు కూడా పిల్లల గురించి ప్రశ్నిస్తూనే ఉన్నారు. శివజ్యోతి కూడా పిల్లల గురించి ప్లాన్ చేస్తుందని, చికిత్స కూడా తీసుకుంటున్నట్టు తెలిసింది. మరి శివజ్యోతి గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం IDTVని సబ్స్క్రైబ్ చేయండి.